కొన్ని రోజులుగా తీవ్ర వడగాలులు ఎండ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఏపీకి తాకినట్టు తెలిపింది. జూన్ మొదటి వారంలో రావాల్సిన రుతుపవనాలు ఈసారి ముందుగానే కేరళ తీరాన్ని తాకాయి. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తూ ఉండటంతో రాయలసీమలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రుతుపవనాలు క్రమంగా కదులుతూ 2-3 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తరించనున్నాయి. దీంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడొచ్చని అధికారులు చెబుతున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీంతో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, రుతుపవనాలు ఏపీని తాకినట్లు తెలుస్తోంది. ఈసారి ముందుగానే రుతుపవనాల రాక మీద డీటెయిల్స్ ఏంటి? 2 రోజుల క్రితం ఏదైతే 2 రోజుల వరకు రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతిలో అయితే మరింతగా వేడి గాలులు తీవ్రత కనిపించింది. ప్రస్తుతం మనతో ఏపీ వెదర్మన్గా గుర్తింపు పొందిన సాయి ప్రణీత్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఎందుకు వేడి గాలులు ఎక్కువగా వస్తాయి, వాతావరణంలో నైరుతి ఋతుపవనాల ప్రాధాన్యత ఏమిటి, అవి ఎందుకు ముందుగానే వచ్చాయా, దీని ప్రభావం వల్ల ఎలాంటి వర్షాలు కురవబోతున్నాయి అన్న విషయాలను ప్రణీత్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రణీత్ గారు, మీరు చెప్పండి, ఎలా ఉంటుంది ఈసారి వాతావరణ పరిస్థితులు? ముందుగా ఏమంటే మనకు ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ప్రస్తుతానికైతే ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడింది. బంగాళాఖాతంతో తోడుగా కూడా మనకేమంటే అరేబియా సముద్రంలో మరొక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడింది. సో ఈ 2 ఉపరితల ఆవర్తన ప్రాంతాలు ఇరువైపులా ఉండడం వలన కేరళలో ఋతుపవనాలు అనేవి ఇప్పుడు రీసెంట్గా మనకు మే 30వ తారీఖున తాకినట్లు భారత వాతావరణ శాఖ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఋతుపవనాలు కేరళ నుంచి మన ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టడానికి మినిమం ఒక 4 రోజులు పడుతుంది. ఎందుకంటే తమిళనాడు అంతా పూర్తి చేసుకొని, కర్ణాటక అంతా పూర్తి చేసుకొని, ఆ తర్వాత మనకు రాయలసీమ జిల్లాల్లోకి రావాలి. ఆ తర్వాత ఆంధ్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. అంటే ముందుగానే వచ్చాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. వాతావరణ శాస్త్రవేత్తలు ముందుగా వచ్చినాయి అంటే ఏమంటే మనకు మాన్సూన్ అనేది అట్టే స్ట్రెచ్లో మనకు రాదు. ఏమంటే మాన్సూన్ వచ్చే ముందుగా ఒక 2-3 రోజులు మనకు ప్రీ మాన్సూన్ అంటే బాగా భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, అలానే ఏమంటే ఈదురుగాలతో కూడిన వర్షాలు అనేవి పడడం చాలా సహజం. ప్రస్తుతానికి మనము ప్రీ మాన్సూన్ కండిషన్లో మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం ఆంధ్రప్రదేశే మనకు ఉంది. సో ఇప్పుడు ఈ ప్రీ మాన్సూన్ కండిషన్ అయిన తర్వాత జూన్ 4వ తారీఖునకి ఋతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఈ వేడి ఇంకా తగ్గడం లేదు. సాయంత్రానికి ఈదురుగాలు వస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ ఉదయం 8 గంటల నుంచి వేడి ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు విపరీతమైన వేడి, బయటికి రావడానికి కూడా ప్రజలు భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కరెక్టే అండి. ఎందుకు అంటే మనకు ప్రస్తుతానికి ఇప్పుడు నెలకొని ఉన్న వాతావరణ పరిస్థితిని ఒకసారి చూస్తే మనకు పశ్చిమ దిశ నుంచి గాలులు వస్తున్నాయి. అంటే ఏమంటే భారతదేశంలోని మధ్య భాగాలు, ఇప్పుడు మనకు కర్ణాటక కావచ్చు, లేకపోతే రాయలసీమ జిల్లాలోని మధ్య భాగాల్లో ఉన్న వేడంతా ప్రస్తుతానికి కోస్తాంధ్ర వైపుగా వస్తుంది. సో పశ్చిమం నుంచి వచ్చే గాలులు కాబట్టి కోస్తా వైపుగా మనకు వస్తుంది. ఇక్కడ ఒకసారి మ్యాప్లో చూసినామంటే మనకు గాలులు వచ్చేసి ఇలా అరేబియా సముద్రం నుంచి ఇలా మనకు కిందకు వచ్చి ఇక్కడ ఈ యారోస్ ప్రకారం అంటే ఇక్కడ మధ్య భాగంలో ఉన్న ఈ వేడి ఉష్ణోగ్రతలన్నీ తీసుకొచ్చి ఇలా కోస్తా వైపుగా వదులుతుంది. కాబట్టి శ్రీకాకుళం నుంచి అప్ టు మనకేమంటే శ్రీహరికోట అంటే తిరుపతి జిల్లా వరకు టోటల్గా మనకేమంటే బాగా వేడిగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో తీసుకుంటే కాస్తంత మనకు కోస్తాంధ్రతో పోలిస్తే కొంచెం చల్లగానే మనకు కనిపిస్తుంది. అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా సిమిలర్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. అంటే ఈ ఏదైతే ప్రైవేట్ వాతావరణ పరిశోధన సంస్థ ఈసారి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తుంది, అది నిజమవుతాయి అంటారా? అంటే ప్రస్తుతానికి ప్రైవేట్ వాతావరణ శాఖ సంస్థ వాళ్ళు, వివిధ వాతావరణ సంస్థల వాళ్ళు కూడా ఏమంటే ఈసారి ఎక్కువగా వర్షం పడుతుందని చెప్తున్నారు. కానీ ఏంటంటే మనకు పరిస్థితులు ఒకసారి చూసినామంటే గతంలో మనకు ఎల్నినోతో పాటుగా లానినా, మనకు ఎల్నినో తర్వాత వెంటనే లానినా వచ్చిన సందర్భాలు, అలానే వచ్చేసి లానినా ఉన్నప్పుడు ప్రస్తుతానికి హిందూ మహాసముద్రంలో కొనసాగుతున్న అంటే ఉష్ణోగ్రత మార్పులు ఒకసారి మనం గతంలో తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సాధారణం లేదా సాధారణం కంటే కాస్తంత ఎక్కువ వర్షాలు నమోదైంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని ఒకసారి పరిగణనలో తీసుకుంటే రానున్న ఒక 4 నెలల దాకా మనకేమంటే వర్షాలు వచ్చేసి సాధారణ వర్షాలకు చాలా దగ్గరగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మరీ తీవ్ర స్థాయిలో, మరీ ఎక్కువ స్థాయిలో మనకు వర్షాలు ఉండే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించడం లేదండి. అంటే మొత్తం మీద అయితే గత 4 సంవత్సరాల పాటు భారీ వర్షాలు వచ్చాయి. లాస్ట్ ఇయర్ చాలా వర్షాభావ
పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అయితే కరువు ఏర్పడింది, తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి. కానీ తెలంగాణలో భారీ ఎత్తున వర్షాలు పడ్డాయి, వారికి సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. తేడా ఏముందుకు వచ్చింది? అంటే జనరల్గా మనకు అంటే ప్రతి సంవత్సరంలో వచ్చేసి ఒక భారతదేశం మొత్తం తీసుకుంటే కొన్ని ప్రాంతాల్లో కరువులు అనేది ప్రతి సంవత్సరం వస్తుంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు వస్తుంటుంది. సో ఏమంటే లాస్ట్ టైం వచ్చేసి మనం తీసుకుంటే రాయలసీమ జిల్లాల్లో సాధారణంగా మనకు నైరుతి ఋతుపవనాల్లో అన్నిటికంటే మన తెలుగు రాష్ట్రాల అన్ని ప్రాంతాల కంటే తక్కువగా వర్షం నమోదయ్యే ప్రాంతం మన రాయలసీమ. సో రాయలసీమలో వచ్చేసి ఏమంటే తక్కువగా వర్షం నమోదవుతుంది కాబట్టి ఎక్కువగా కరువు వచ్చే అవకాశాలు రాయలసీమలో ఉంటుంది. ఆ పరిస్థితి బట్టి ఏమైందంటే గత సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో మనకు జూలై నెలలో మంచి వర్షాలు పడ్డాయి, కానీ రాయలసీమ జిల్లాల్లో ఆ టైంలో మనకు సరిగ్గా వర్షాలు పడలేక ఆగస్టు సెప్టెంబర్ రాయలసీమలో ఏ నెలలో అయితే వర్షాలు పడాలో ఆ నెలలో వర్షాలు పడని పరిస్థితులు లాస్ట్ టైం మనం చూసినాము. ఈసారి ఎలా ఉంటుంది వాతావరణం? జూలై నెలలో రాయలసీమలో పరిస్థితి, సకాలంలో రైతులు పంటలు వేసుకునేంత అవసరమైన వర్షమైనా వస్తుంది. ఈసారి ఏమంటే జూన్ జూలైలో ఏమంటే సాధారణం కంటే తక్కువగానే వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మనం ఒక్కసారి ఆగస్టు సెప్టెంబర్ ఒక్కసారి మనం తీసుకుంటే ఆ నెలల్లో మనకు ఋతుపవనాలు బాగా చురుగ్గా కదలడము, అలానే ఏమంటే బంగాళాఖాతంలో భారీ ఎత్తున అల్పపీడనాలు ఏర్పడి ఉత్తర భారతదేశం వైపుగా కదలడము. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి మనకు వర్షాలు అనేవి ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో కాస్తంత అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ప్రస్తుతానికి మనకు బాగా కనిపిస్తున్నాయి. సో ఏమంటే మొదటి 2 నెలలు వచ్చేసి కాస్తంత సాధారణ కంటే తక్కువగా ఉండే అవకాశాలు, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే కాస్తంత ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి ఓవరాల్గా నార్మల్గా ఉండే అవకాశాలు అయితే ప్రస్తుతం. కానీ గత 2-3 రోజులుగా ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరవకొండ, సత్యసాయి జిల్లాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతంతో పాటు 82 మిల్లీలీటర్ల వర్షపాతం, ఉరవకొండ ప్రాంతంలో సత్యసాయి జిల్లాలో అయితే 5 సెంటీమీటర్ల వర్షపాతం, ఈ విధంగా పెద్ద ఎత్తున వర్షపాతాలు నమోదవుతున్నాయి. దీంతోపాటు ఈదురుగాలులు, భారీ ఎత్తున మెరుపులు, వడగన్లు కూడా పడుతున్నాయి, అదేవిధంగా పిడుగులు పడుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏమన్నా? అంటే జనరల్గా ఇప్పుడు ఒక 2-3 నిమిషాల ముందు చెప్పిన విధంగానే మనకేమంటే ఋతుపవనాలు వచ్చే 2-3 రోజుల ముందు మనకేమంటే ప్రీ మాన్సూన్ అంటే ఋతుపవనాలకి ముందస్తు పడే వర్షాలు అనేవి జనరల్గా పడుతుంది. దాన్ని మనము తెలుగులో తొలకరి అంటాం. సో ఈ తొలకరి వర్షాలు పడేటప్పుడు ఏమంటే సాధారణంగా ఉరుములు మెరుపులతో, ఈదురుగాలులతో, అలానే వచ్చేసి బాగా మనకు భారీ ఎత్తున వర్షాలు అనేవి అంటే వైడ్ స్ప్రెడ్గా మనకు వర్షాలు పడతాయి. ఎప్పుడైతే ఋతుపవనాలు లోపలికి వస్తుందో అప్పుడు తుంపర్లుగా లేకపోతే ఎట్లా అంటే ఒక సాధారణ వర్షపాతంగా మనకు నమోదవుతుంది. సో ఏమంటే ఈ ట్రాన్సిషన్ జరుగుతుంది కాబట్టి మెల్లమెల్లగా రాష్ట్రంలో కానీ అలానే వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏమంటే ఈ ఉరుములతో కూడిన వర్షాలు అనేవి రానున్న ఒక 3 రోజులు బాగా భారీ ఎత్తున పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయండి. తొలకరి వర్షాలు గతంలో ఏదైతే మే మొదటి వారంలో కానీ ఉగాది తర్వాత కూడా పడేటివి, అప్పట్లో వ్యవసాయదారులు దుక్కి చేసుకునేవారు. కానీ పరిస్థితి ఇప్పుడు జూన్ మొదటి వారంలోనే తొలకరి వర్షాలు వస్తున్నాయి. అంటే వర్షాలు ఆలస్యం అవుతున్నాయా లేకపోతే ఏం పరిస్థితి? అంటే జనరల్గా మనకు ఉగాది టైంలో పడేది, లేకపోతే వచ్చేసి ఏప్రిల్ మే నెలలో పడేది అంతా ఏమంటే అకాల వర్షాలు వచ్చేసి ఏమవుతుందంటే మనకు వడగండ్లతో కూడిన వర్షాలు, లేకపోతే భారీ ఎత్తున ఈదురుగాలతో కూడిన వర్షాలు మనకు జనరల్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఋతుపవనాలకు చాలా దగ్గరగా వస్తామో అప్పుడు దీని యొక్క తీవ్రత అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పడుతూ వస్తుంది. ఏప్రిల్ మే నెలలో ఇప్పుడు తిరుపతిలో పడుతుంది అంటే పక్కనున్న రేణిగుంటలో పడదు, లేకపోతే రేణిగుంటలో పడుతుంది అంటే పక్కనున్న శ్రీకాళహస్తిలో పడదు. సో అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము ఋతుపవనాలకు దగ్గరగా వస్తామో చాలా ప్లేసెస్లో పడుతుంది. ఇప్పుడు చిత్తూరు, తిరుపతి అన్ని ప్రాంతాలు ఒక ప్రాంతాల వారీగా వర్షాలు పడతాయి. సో ఆ ఇంటెన్సిటీ, ఆ వైడ్ స్ప్రెడ్ అనేది మనం ఋతుపవనాల దగ్గరకు వచ్చేసరికి ఇలా జరగడం అనేది చాలా సహజం. ఈసారి ఎలా ఉంటుంది? ఎలినినో లానినో ప్రభావం ఏమైనా ఉంటుందా, లేకపోతే మామూలు సకాలంలో వర్షాలు కురుస్తాయా? రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా? అంటే ఈసారి రైతులకు కొంచెం ఊరట కలిగించే సంవత్సరంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మనకు గత సంవత్సరంలో మనం ఎల్నినో చూసాము, 2022లో మనం ఏమంటే లానినా అని చూసినాము, అలానే 2021లో కూడా లానినా అని చూసినాము. కానీ ఈసారి మనము అటు ఎల్నినో కాదు, అటు లానినా కాదు, 2 విధాలుగా కాకుండా మధ్యలో ఉంటున్నాం కాబట్టి మనకు బ్యాలెన్స్డ్గా వర్షాలు అనేవి ఉంటాయి. అంటే ఏమంటే ఎక్కువ మరీ తీవ్రంగా వర్షాలు, వరదలు తెప్పించేంత భారీ వర్షాలు కాకుండా, లేకపోతే కరువు తెచ్చేంత మనకు చాలా తక్కువ వర్షాలు కాకుండా నార్మల్గా ఉండే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. 4వ తేదీ మనకి ఎంటర్ అవుతాయన్నారు. జూన్ 4వ తేదీ నైరుతి ఋతుపవనాలు. ఈ ప్రభావం ఎన్ని నెలల పాటు మన రాష్ట్రంలో కొనసాగుతుంది? రాయలసీమలో ఎన్ని నెలల పాటు ఈ ప్రభావం ఉంటుంది? అంటే మనకు జూన్ 4వ తారీఖున రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది ఋతుపవనాలు. సో జూన్ 4వ తారీఖున ప్రవేశించిన తర్వాత జూన్ 7వ తారీఖునకి మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతం,
అలానే ఏమంటే మధ్య కోస్తాంధ్ర ప్రాంతం వరకు అంటే ప్రకాశం జిల్లా ఉత్తర భాగం వరకు ఋతుపవన విస్తీర్ణం అనేది మనకు ఉంటుంది. కానీ జూన్ 7 తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితులకి కాస్తంత భిన్నంగా కాస్తంత ఏమంటే ఆపోజిట్గా మనకు కనిపిస్తుంది. ఎందుకు మనకు కనిపిస్తుంది అంటే బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రాంతం బలహీనపడడం, అలానే అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రాంతం భారతదేశం భూభాగం నుంచి దూరంగా వెళ్ళడం వలన మనకేమవుతుందంటే రానున్న రోజుల్లో పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, ఉభయ గోదావరి, ఉత్తర కోస్తాంధ్ర, అలానే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలకి ఋతుపవనాలు ఆలస్యం చెందే అవకాశాలు కనిపిస్తుంది. ఎన్ని రోజులు ఆలస్యం చెందుతుందంటే 1 వారం నుంచి 2 వారాలకు ఆలస్యం చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకి ఏదైతే కృష్ణా కానీ గోదావరి నది కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే మనకి ప్రభావం. కర్ణాటక, మహారాష్ట్ర ఈసారి అక్కడ ఎలా ఉంటుంది? మనకు అటువైపు నుంచి వర్షపు నీరు, వరద నీరు భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉందా వర్షాలు బాగా కురిస్తే? అంటే డెఫినెట్గా ఈసారి ఏమంటే మనకు పాజిటివ్ ఐఓడి అంటే హిందూ మహాసముద్రంలో మనకేమంటే ఉష్ణోగ్రతలు అరేబియా సముద్రంలో ఎక్కువ ఉండడం వలన ఋతుపవనాలు వచ్చేసి వెళ్ళి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అంటాం. అంటే ఏమంటే మనకు పశ్చిమ కనుమలు అంటాం. ఈ పశ్చిమ కనుమలని బాగా ఢీకొని, ఈ గాలులు బాగా ఢీకొని మంచి వర్షాలు కురవడం జరుగుతుంది తప్పకుండా. సో కాబట్టి మనకేమంటే కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియా అంటే మనకేమంటే మహాబలేశ్వర్ కావచ్చు, లేకపోతే గోదావరి నది క్యాచ్మెంట్ ఏరియా నాసిక్ కావచ్చు. సో ఇలాంటి మహారాష్ట్రలో ఉన్న ఇలాంటి ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి. ఈసారి గోదావరిలో వరద వస్తుందా లేదా అన్న దాని గురించి ప్రస్తుతానికి ఎలాంటి కన్క్లూషన్కి వెళ్ళలేము. అది సీజన్లోకి వెళ్ళగానే మనం చెప్పగలుగుతాము. కానీ ఈసారి సమృద్ధిగా వర్షాలు పడి నదీ ప్రవాహం ఉండి మన రైతులకి, మన అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి మేలు కలిగించే విధంగా ఆగస్ట్, సెప్టెంబర్ నెలలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తాయి. కానీ ఉష్ణోగ్రతలు ఏదైతే మనం ఊహించిన ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు కొన్ని చోట్ల నమోదైంది. అయితే ఆంధ్రప్రదేశ్లో 46, 47, 48 వరకు, మన రైనుగుంటలో అయితే 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరి ఇలాంటి ఉష్ణోగ్రతలు అది కూడా జూన్ నెల మొదటి వారంలో నమోదు కావడం ఇది ఏదైనా ఇబ్బందికరమైన పరిణామం? అంటే ఇప్పుడు మనకు 50 డిగ్రీలు నమోదైంది అంటే మనకు యాక్చువల్గా ఇప్పుడు భారత వాతావరణ శాఖ వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఢిల్లీలో 56 డిగ్రీలు, అలానే నాసిక్లో వచ్చేసి నాగ్పూర్లో వచ్చేసి 53 డిగ్రీలు. సో ఇలాంటి అధిక ఉష్ణోగ్రతలన్నీ నమోదైనాయని చెప్పారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం కన్క్లూషన్ ఇచ్చారంటే ఈ 2 చోట్లలో నమోదైన 50 డిగ్రీల కంటే ఎక్కువ నమోదైన ఉష్ణోగ్రతలు అవాస్తవం అని కూడా పక్కనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో మనకేమంటే భారతదేశం వ్యాప్తంగా ఈ సంవత్సరంలో ఎక్కడా 50 డిగ్రీలు దాటలేదు. అట్ ద సేమ్ టైం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 46, 47, 48 రావడం చాలా సహజం. అది కూడా ఏమంటే మనకు రేణిగుంట లాంటి ప్రాంతం, అదే తిరుపతి లాంటి ప్రాంతం కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే మనకు గోదావరి జిల్లాలోని పలు భాగాలు. సో ఇలాంటి ప్రాంతాలు అంటే సముద్రానికి 100 కిలోమీటర్ల దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఇలా ఉష్ణోగ్రతలు ఏర్పడడం చాలా సహజం అండి. అంటే ఈసారి మొత్తం మీద రైతులకు మంచి వాతావరణం ఉంటుందని మీరు చెప్తున్నారు. కానీ స్కైమ్యాట్ మాత్రం ఊహించిన విధంగా ఎక్కువ వర్షపాతాలు కురుస్తాయని చెప్తుంది. స్కైమ్యాట్ అంచనాలు ఎందుకు ఆ విధంగా అతిగా వేశారనుకుంటున్నాను? అంటే ఇప్పుడు అంటే ప్రతిదానికి వెనకాల ఒక బిజినెస్ లాజిక్ ఏదో ఒకటి ఉంటుంది. సో నేను వచ్చేసి ఏమంటే నా యొక్క అనాలిసిస్, నేను వచ్చేసి ఏ విధంగా అయితే వెదర్ని అబ్జర్వ్ చేస్తానో నా అబ్జర్వేషన్ బట్టి నేను మీకు రిజల్ట్స్ అనేది ఇవ్వగలిగినాను. స్కైమెట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు వచ్చేసి ఏ అజెండాతో వాళ్ళు వచ్చేసి ఈ ఫోర్కాస్ట్ ఇస్తున్నారు అన్నది నాకు కంప్లీట్గా తెలియదు. నా అనాలిసిస్ ప్రకారం వచ్చేసి ఎక్కువ మోతాదులో భారీ ఎత్తున వరదలు మనకు 2021లో వచ్చిన విధంగా, 2020లో వచ్చిన విధంగా అంతంత తీవ్రమైన వరదలు మనకు వచ్చే అవకాశాలు మాత్రం లేవు. కానీ ఏమంటే కొన్ని చోట్లలో మనకు కొన్ని చిన్న వరదలు ఉంటాయి. అంతేకాని భారీ ఎత్తులో ప్రాణ నష్టం జరిగే చాలా విపరీతమైన వరదలు అనేవి ఈసారి ఉండే అవకాశాలు లేవండి. మొత్తం మీద ఈ వేడిగాలలో ఎప్పటి నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది? ప్రజలు ఉపశమనం పొందే అవకాశం ఏ రోజు నుంచి ఉంది? అదో శుభవార్త ప్రజలకు. డెఫినెట్గా అంటే ఏమంటే మనకు ప్రస్తుతానికి వేడిగాలుల నుంచి రాయలసీమ జిల్లాలో ఉపశమనం తప్పకుండా చెందుతుంది. ఎందుకంటే ఋతుపవనాల ఆగమనం అనేది రాయలసీమ జిల్లాలో పూర్తి స్థాయిలో ఉంది. కానీ కోస్తాంధ్ర జిల్లాలు తీసుకుంటే, ఒకటి మనం మధ్య కోస్తాంధ్ర జిల్లా తీసుకున్నా, లేకపోతే ఉత్తర కోస్తాంధ్ర జిల్లా తీసుకున్నా, ఈ 2 ప్రాంతాల్లో ఏమంటే కాస్తంత మనము వేచి ఉండాలి, అంటే ఓపికతో వేచి ఉండాలి. ఎందుకంటే ఋతుపవనాలు అనేవి కొంచెం మనకు డిలే చెందే అవకాశాలు ఇప్పుడు జూన్ 7 తర్వాత నుంచి కనిపిస్తుంది. మళ్ళీ జూన్ 16, 17కి మెల్లగా స్టార్ట్ అయ్యే అవకాశాలు, మళ్ళీ ఒక అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి అలా ఒడిషా వైపుగా వెళ్ళగా పూర్తి స్థాయిలో ఋతుపవనాలు మళ్ళీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఒక ప్రాంతం వారీగా చెప్తే రాయలసీమ జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల వరకు ఏమంటే ఉపశమనం ఇమీడియట్గా వచ్చే అవకాశాలు రానున్న ఒక 5-6 రోజుల లోపలనే అందరికీ ఉపశమనం వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మధ్య కోస్తాంధ్ర, అలానే ఏమంటే ఉత్తర కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలు కాస్తంత టైం తీసుకొని వేచి ఉండాలండి.
మొత్తం మీద ఈసారి మంచి వర్షాలు పడతాయంటున్నారు, రైతులకు ఉపశమనంగా ఉంటాయంటున్నారు. అదేవిధంగా మొత్తం ఈ అల్పపీడనాలు కానీ ఈ తుఫాన్లు కానీ ఈ నైరుతి ఋతుపవనాలకు సహకరిస్తాయా, లేకపోతే ఈ ఋతుపవనాలను ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు మనకు ఋతుపవనాల్లో ఏర్పడే అల్పపీడనాలు లేదా వాయుగుండాలు వచ్చేసి ఋతుపవనాలు అంటే మనకు ఋతుపవన వర్షాలు పడ్డమే వచ్చేసి జనరల్గా ఎక్కడో ఒక చోట్లో అల్పపీడనం ఏర్పడడం లేదా ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడడం లేదా వాయుగుండం ఏర్పడడం వల్లనే పడుతుంది. సో ఇప్పుడు నేను సాధారణ వర్షాలు పడుతున్నాయంటే మనకు జనరల్గా ఋతుపవనాలు అంటే ఋతుపవన సమయంలో ఈ 4 నెలల్లో అల్పపీడనాలు వాయుగుండాలు మన రాష్ట్రానికి అలానే మన తెలుగు రాష్ట్రాలకి అనుకూలంగా ఉండే విధంగా ఉంటాయి కాబట్టే నేను వచ్చేసి ఇలాంటి ఫోర్కాస్ట్ అనేది ఇవ్వగలుగుతున్నాను. అనుకూలంగా లేని టైం ఎప్పుడు వస్తుంది అంటే మనకు అక్టోబర్ నెలకి వెళ్ళేసరికి లేకపోతే నవంబర్ మాసంకి వెళ్ళేసరికి మన తెలుగు రాష్ట్రాలు కాకుండా బంగ్లాదేశ్ లేదా బర్మా వైపుగా ఏదైనా తుఫాను కానీ ఏదైనా అల్పపీడనం కానీ వెళ్ళిపోయింది అంటే అప్పుడు మనకు అనుకూలత అనేది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ప్రణీత్ చెప్తున్న దాని ప్రకారము ముఖ్యంగా ఏదైతే 7వ తేదీ వరకు లోపల మొత్తం రాయలసీమ దక్షిణ తెలంగాణ ప్రాంతాలు పూర్తిగా విస్తరిస్తాయని, అదేవిధంగా కొంత గ్యాప్ తీసుకుని మిగతా తెలుగు రాష్ట్రాలు మొత్తం విస్తరిస్తాయి, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పూర్తి భాగం విస్తరిస్తాయి అంటున్నారు రేణుశ్రీ. మొత్తం మీద అయితే ఈసారి రైతులకు మంచి ఆశాజనకంగా పరిస్థితులు ఉంటాయి. కానీ ఏదైతే కొంతమంది చెప్తున్నట్లు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు మాత్రం రావని కూడా ఆయన విస్పష్టంగా చెప్తున్నాడు. దీంతోపాటు రైతులకు మాత్రం మంచి వాతావరణం ఉంటుంది, మంచి కాలం ఉంటుంది. దీంతోపాటు ఏదైతే గోదావరి కృష్ణ క్యాచ్మెంట్ ఏరియాల్లో భారీ వర్షాలు కురిసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందే అవకాశం ఉందంటున్నారు రేణుశ్రీ. రైట్.